హర్యానాలో త్వరలో ఎన్నికలు జరగబోతుండగా ఒక విచిత్రమైనటువంటి అంశం రాజకీయమైంది. అదేంటయ్యా అంటే మొన్న ముస్లింలకు సంబంధించినటువంటి పండగ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఒక విద్యా సంస్థలోని విద్యార్థులందరి చేతన ముస్లిం వస్త్రధారణ ధరించమని చెప్పారు. అంగీకరించకపోతే ఆ యాజమాన్యం ఒప్పుకోలేదు. స్టూడెంట్స్ని ఆ స్కూల్లోకి వచ్చిన తర్వాత వాళ్లే అరేంజ్ చేసి ముస్లిం వస్త్రధారణతో ముస్లిం కార్యక్రమంలాగా వీళ్ళు కూడా ముస్లింలు అనేటటువంటి విధంగా నిర్వహించేలాగా ఏర్పాటు చేశారు. ఇది తల్లిదండ్రులకు కోపం తెప్పించింది. మా బిడ్డల్ని ఎలా ఉండాలో మేము డిసైడ్ చేస్తాం అని వీళ్ళంటే, మేము ఇది సెక్యులరిజంలో భాగంగా చేశాము, అన్ని మతాల యొక్క విలువలు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేశాము అని యాజమాన్యం చెప్పింది. అలా అయితే ముస్లిం ఆడపిల్లల చేతన హిందూ వస్త్రధారణ, హిందువుల్లాగా బొట్టది పెట్టిస్తారా అని అడిగారు. అలా పెట్టడానికి మేము ఒప్పుకోమని అక్కడ ముస్లిం కుటుంబాలు అంగీకరించలేదు. మరి అక్కడ లేనిది ఇక్కడ మా పిల్లలకి ఎలా చేస్తారని వీళ్ళు, ఇది కాస్త ఉద్యమం కిందకి రూపుమారింది. దాంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది, చివరికి ఆ యాజమాన్యం క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.